హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ మా ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మనం చెప్పుకుంటున్నాం కదా 2023లో జరిగినవి. సో ఆ సిరీస్ మనం కంటిన్యూ చేస్తున్నాం అనమాట. సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి రాబోయే ఎగ్జామ్స్కి. సో జనరల్ అవేర్నెస్ మనం చెప్పేది. సో అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. సో ఇంకెందుకు లేట్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి జనరల్ అవేర్నెస్ మనం డిస్కస్ చేసుకుందాం. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సిడ్బి. సో సెంట్రల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బి అనేది మనకి ఏ బాడీ కింద వస్తుంది, అండర్ ఎవరి కింద పనిచేస్తారు అంటే ఈ సిడ్బి వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కింద వర్క్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. पट्टाडकल। तो पट्टाडकल नृत्य उत्सव भारत के किस राज्य में आयोजित किया जाता है? సో సెకండ్ క్వశ్చన్ అనేది మనకి పట్టాడకల్ ఫోక్ డాన్స్ అని చెప్తాము. సో ఈ పట్టాడకల్ ఫోక్ డాన్స్ అనేది మనకి ఏ స్టేట్లో జరుపుకుంటారు అని అడుగుతున్నారు. సో మనకి కర్ణాటక స్టేట్. ఓకేనమ్మా. సో కర్ణాటక స్టేట్లో మనకి ఈ పట్టాడకల్ ఫోక్ డాన్స్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనమ్మా. మధ్యలో మనకి హిందీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. నో ప్రాబ్లం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్. As per the preamble of the Constitution of India, India is an. సో మనకి ప్రిమబుల్ అంటే కాన్స్టిట్యూషన్ ముందు మనకు ఒక ప్రిమబుల్ ఉంటుంది కదా. సో దానిలో మనకి ఇండియా అనేది ఏంటి? ఆలిగ్రసియా, మోనార్కియా, రిపబ్లికా, డెమోక్రసీయా. సో మనకి ఇండియా అనేది ప్రిమబుల్గా చూసుకుంటే రిపబ్లిక్ అని చెప్తాం. ఓకే, ఇండియా ఈజ్ అన్ రిపబ్లిక్. నెక్స్ట్ క్వశ్చన్. Which of the following universities was founded by Kumaragupta, the ruler of the Gupta dynasty? సో మనకి గుప్తా డైనస్టీ రూలర్ ఎవరు? సముద్రగుప్త. ఓకే, సో అతను ఫౌండ్ చేసిన యూనివర్సిటీ ఏంటి? నలంద యూనివర్సిటీ. ఓకే, నలంద యూనివర్సిటీ. నెక్స్ట్. సారీ, గుప్తా డైనస్టీ రూలర్ ఎవరు? చంద్రగుప్త గారు. సో చంద్రగుప్త ఫస్ట్, సముద్రగుప్త మనకి ఇతను ట్రావెలర్ అనమాట. ఓకే, సో మనకి కుమారగుప్త ఫౌండ్ చేసిన యూనివర్సిటీ ఏంటి? నలంద యూనివర్సిటీ. ఓకేనమ్మా. నెక్స్ట్. ఇది స్పోర్ట్స్ రిలేటెడ్. మానికా బాత్రా ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? సో మనకి రెస్లింగ్, బ్యాడ్మింటన్, బాక్సింగ్ ఇచ్చాడు, టేబుల్ టెన్నిస్. మనకి మానికా బాత్రా షీ వాజ్ రిలేటెడ్ టు టేబుల్ టెన్నిస్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ మా, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, నెక్స్ట్. According to the Constitution of India, there shall be a Control and Auditor General of India who shall be appointed by. మనకి కాగ్ రిపోర్టర్ ఉంటారు కదా. సో మనకి కాగ్ ఉంటారనమాట. ఇతను ఏం చేస్తాడు అంటే అన్ని అసెంబ్లీలో జరిగినవి అన్నీ కూడా ఇతను ఎవరికి సబ్మిట్ చేస్తాడు అంటే రిపోర్ట్స్ అన్ని దాస్తాడనమాట. ఇతను ఈ కాగ్ చేసే వర్క్ అది. సో అతను ఎవరికి సబ్మిట్ చేస్తాడు అంటే ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తాడు. అండ్ ఇతన్ని అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంటే. ఓకే, ఈ కాగ్ని అపాయింట్ చేసే ఎవరమ్మా? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఓకే, సో అతను సబ్మిట్ చేసే అప్లికేషన్స్ కూడా ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. ఖజురాహో టెంపుల్. సో ఖజురాహో టెంపుల్ అనేది మనకి మధ్యప్రదేశ్లో లొకేట్ అయి ఉంది. సో ఇది మనకి ఏ స్టైల్లో ఉంటుంది అని అడుగుతున్నాడు. దీని యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. సో నగర ఆర్కిటెక్చర్లో మనకి ఖజురాహో టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఏ సెల్ డివైడ్స్ బై మియోసిస్ ఇట్ ప్రొడ్యూసెస్ న్యూ సెల్స్. సో మనకి మియోసిస్ ప్రాసెస్లో సెల్ అనేది డివైడ్ అయి ఉంటుంది కదా, అది ఎన్ని సెల్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది అని అడుగుతున్నారు. సో 4 సెల్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. మియోసిస్ ప్రాసెస్లో మనకి 4 సెల్స్గా కొత్త సెల్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి, హిందీ క్వశ్చన్లో. డాష్ దునియా కా సబ్సే బడా ఉష్ణకటిబీర్ వర్షవాన్ హై. సో మనకి ఎక్కడ మనకి వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది, ఏ ఫారెస్ట్లో ఎక్కువగా మనకి వర్షపాతం అనేది ఉంటుంది అని అడుగుతున్నారు. సో మనకి క్వశ్చన్ సహారా, అమెజాన్, కాంగో,
ప్రియ ప్రియ ప్రియరీస్. సో మనకి ఎక్కువగా వర్షపాతం ఎక్కువ ఉంటుంది అంటే చల్లగా ఎక్కువగా ఉంటుంది అని అడుగుతున్నారు. సో అమెజాన్లో అమెజాన్ ఫారెస్ట్ ఉంటుంది కదా, సో అక్కడ మనకి ఎక్కువగా వర్షపాతం అండ్ తక్కువ టెంపరేచర్ అంటే కూల్గా ఉంటుంది అనమాట అక్కడ ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఓకే. నెక్స్ట్, ద ఇన్లాండ్ వెసల్స్ బిల్ 2021. సో మనకి ఇన్లాండ్ వెసల్స్ బిల్స్ అనేది 2021లో మనకి పాస్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఏ మినిస్టరీ కింద వస్తుంది అంటున్నారు. సో ఏ మినిస్టరీ? పోర్ట్స్ అండ్ షిప్పింగ్ ఆఫ్ వాటర్వేస్. సో మనకి పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ కింద మనకి ఇన్లాండ్ వెసల్స్. ఇన్లాండ్ అంటే ఏంటి? సముద్ర గర్భం. సో సముద్ర గర్భంకి సంబంధించింది అనమాట. సో దానికి మనం వర్డ్ రిలేటెడ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అని చెప్తాం. కొన్ని వర్డ్స్ మనకి ఐడెంటిఫై చేయలేకపోతాం, బట్ అప్పుడు మనం ఆప్షన్ ఎలిమినేషన్ చెక్ చేసుకుంటే ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్, వాట్ వాజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ స్వామి వివేకానంద? సో స్వామి వివేకానంద గారి ఒరిజినల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇది అందరికి ఆల్మోస్ట్ అందరూ ఆన్సర్ చేస్తారు. సో మూల శంకర, నరేంద్రనాథ్ దత్త, వర్ధమాన అండ్ నృసింహబాన్. సో మనకి స్వామి వివేకానంద గారి ఒరిజినల్ నేమ్ వచ్చేసరికి నరేంద్రనాథ్ దత్త. ఓకే. నెక్స్ట్, లైమ్ స్టోన్, చాక్ అండ్ మార్బుల్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్. సో లైమ్ స్టోన్ వేరు, చాక్, మార్బుల్. సో ఇవన్నీ మనకి దేనికి సంబంధించింది? కాల్షియం కార్బోనేట్. ఓకే. కాల్షియం కార్బోనేట్ చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి లైమ్ స్టోన్ విడిగా ఇచ్చి లైమ్ స్టోన్ దేనికి సంబంధించింది అని అడుగుతాడు, అప్పుడు కాల్షియం కార్బోనేటే. ఇంకోసారి చాక్ డిఫరెంట్గా ఇస్తాడు, ఇంకోసారి చాక్ డిఫరెంట్గా ఇస్తాడు. సో అప్పుడు అది దేనికి సంబంధించింది అంటే కాల్షియం కార్బోనేట్కి సంబంధించింది. ఓకే. అలాగా. నెక్స్ట్, which TMC candidate won the Bullock Gang West Bengal by poll election in April 2022? సో మనకి ఇది కరెంట్ అఫైర్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ మనం 2024 చదువుతున్నాం కాబట్టి 2024 జాన్ నుంచి ఇప్పటిదాకా ఏ కరెంట్ అఫైర్స్ ఉంటాయో అవన్నీ చదువుకుంటే బెస్ట్. ఓకే. సో మీ క్వశ్చన్స్లో చెప్పాలి కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి బాబర్ సుప్రియో. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ హెమటైట్ ఓర్ ఇన్ ఇండియా? సో మనకి హెమటైట్ ఓర్ అనేది ఇండియాలో ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు. సో మనకి టు బీ స్ట్రైట్ ఫార్వర్డ్, హెమటైట్ అనేది మనకి ఒడిస్సా. సో ఒడిస్సాలో మనకి ఎక్కువగా దొరుకుతుంది అనమాట హెమటైట్ ఓర్ అనేది. ఓకే. నెక్స్ట్, ఆల్మరవెల్లి. సో ఆల్మరవెల్లి షీ వాజ్ రిలేటెడ్ టు విచ్ క్లాసికల్ డ్యాన్స్ అని అడుగుతున్నారు. సో భరతనాట్యం. ఓకే. పద్మ సుబ్రహ్మణ్యం మనకి భరతనాట్యం, ఆల్మరవెల్లి సో భరతనాట్యం. ఓకేనమ్మా. నెక్స్ట్, సో వింగ్స్ ఆఫ్ ఫైర్ ఈజ్ ఫేమస్ ఆటోబయోగ్రఫీ అని చెప్తాము. సో ఎవరు దీన్ని ఆటోబయోగ్రఫీ ఎవరు రాశారు అంటే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఓకే. ఇది అందరూ టు బీ స్ట్రైట్ అందరూ మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తారు ఈ బిట్. చూడండి ఒక్కసారి ఆటోబయోగ్రఫీస్ కాన్సెప్ట్ కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇన్ ఇట్స్ లాంగిట్యూడినల్ extent, the Himalaya consists of dash parallel ranges. సో మనకి లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్లో హిమాలయ అనేది ప్యారలల్ రేంజెస్గా ఉంటాయి. సో ఎన్ని ప్యారలల్ రేంజెస్ ఉంటాయి అంటే 3 ప్యారలల్ రేంజెస్ అనేవి ఉంటాయి. ఓకే. నెక్స్ట్, పాకిస్తాన్ సారీ పులకేసి వన్ సారీ పాకిస్తాన్ కాదమ్మా, పులకేసి వాజ్ వన్ ద ఫౌండర్ ఆఫ్ డాష్ డైనస్టీ ఆఫ్ సౌత్ ఇండియా. సో మనకి పులకేషి వన్ అనే అతను ఏ డైనస్టీకి ఫౌండర్ అని అడుగుతున్నారు? చాళుక్య డైనస్టీ. సో మనకి చాళుక్య డైనస్టీ ఫౌండర్, హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ చాళుక్య డైనస్టీ అని అడగొచ్చు. కొన్నిసార్లు ఇలా కూడా అడగొచ్చు, పులకేషి వాజ్ ద ఫౌండర్ ఆఫ్ విచ్ డైనస్టీ అని అడగొచ్చు. మనకి చాళుక్య డైనస్టీ అనమాట, మనకి సౌత్ ఇండియా సైడ్. Which of the following cell organelles help to keep the cell clean by digesting any foreign material as well as one of cell organelles? మనకి సెల్స్ ని ఎప్పుడు క్లీన్ గా చూపించే సెల్ ఏంటిది? లైజోజోమ్స్ మనకి సూసైడియల్ బ్యాగ్స్ అని కూడా చెప్తాం, రైట్? సూసైడియల్ బ్యాగ్స్ అని లైజోజోమ్స్ అని చెప్తాము. ఇది ఆల్వేస్ క్లీన్ గా చేస్తుంది అనమాట సెల్ ఆర్గనల్స్ అన్నిటిని. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్? సో మనకి టెన్నిస్ ప్లేయర్ ఎవరు ఇందులో? నీరజ్ చోప్రా మనకి జావలిన్ త్రూ. ఓకే. మిల్కా సింగ్ మనకి రేసు అథ్లెటిక్స్ రిలేటెడ్. అండ్ టీసీ యోహాన్ మనకి
టీసీ యోహానన్ మనకి తెలియదుమా, నేను చూస్తాను ఒకసారి, చూసి మీకు మళ్ళీ కమెంట్స్లో చెప్తాను. అండ్ మహేష్ భూపతి హీ వాజ్ రిలేటెడ్ టు టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఓకే, ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అని చెప్తాం. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 పర్సన్స్ ఇన్ ఇయర్ ఈస్ కాల్డ్. సో మనకి 1000 పర్సన్స్ లైవ్ బర్త్స్ని మనకి దేంతో క్యాలిక్యులేట్ చేస్తాం? సో బర్త్ రేట్ అని అంటారు కదా, గ్రోత్ రేట్ అంటారు కదా. ఓకే, డెత్ రేట్ వేరు, బర్త్ రేట్ వేరు, గ్రోత్ రేట్ వేరు, ఫర్టిలిటీ రేట్ వేరు. ఓకే, అది ఒకసారి చూసుకోండి, అది ఒక టాపిక్ అనమాట, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ సెన్సస్ 2015, మనకి సోషియో ఎకనామిక్ సెన్సస్ ఎప్పుడు జరిగింది అంటే 2015లో జరిగిందనమాట. సో ఏ స్టేట్లో మనకి లార్జెస్ట్ పాపులేషన్ ఉంది, లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ విత్ డిసెట్యూట్ లివ్స్ ఇన్ ఆర్మ్స్. సో మనకి లార్జెస్ట్ పాపులేషన్ ఏ స్టేట్లో ఉన్నారు అని అడుగుతున్నారు. సో ఒడిస్సా. ఓకే, ఒడిస్సా అనమాట. నెక్స్ట్, ఎంఎస్ సుబ్బలక్ష్మి వాజ్ ఏ ఫేమస్ డాష్ సింగర్ ఆఫ్ ఇండియా. సో మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఫేమస్ సింగర్ ఇండియాకి. సో ఈవిడ ఏ మ్యూజిక్కి సంబంధించిన ఆవిడ అని అడుగుతున్నారు. కార్నటిక్ సింగర్ అనమాట. సో కార్నటిక్ మ్యూజిక్కి సంబంధించిన వారు ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఓకే, నెక్స్ట్, మంగల్ పాండే వాజ్ హ్యాంగ్డ్ టు డెత్ ఫర్ అటాకింగ్ బ్రిటిష్ ఆఫీస్ ఇన్ బ్యారక్పూర్ ఆన్. సో మనకి మంగల్ పాండే గారు హ్యాంగ్ చేయబడ్డారు కదా. సో బ్రిటిష్ ఆఫీసర్స్ చేత హ్యాంగ్ చేశారు. ఇది మనకి హిస్టరీ బిట్ అనమాట. ఓకే, హిస్టరీ రిలేటెడ్. సో ఎప్పుడు హ్యాంగ్ చేశారు మంగల్ పాండే గారిని అంటే 29th March 1857. ఓకే, నెక్స్ట్, పండిట్ బీర్జూ మహారాజ్. అసలు ఇతని పేరు లేనిదే ఏ క్వశ్చన్ పేపర్ ఉండదు ఎస్ఎస్సి ఎంటీఎస్లో. ఓకే, సో ఇతని ఘరానా ఇంపార్టెంట్. ఓకే, ఇతని ఘరానా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇతను ఇతనికి భారతరత్న ఎప్పుడు వచ్చింది, అండ్ భారతరత్న ఎప్పుడు వచ్చింది, నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఇయర్లో వచ్చింది ఈయనకి భారతరత్న, ఇయర్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇయర్ ఇంపార్టెంట్. నెక్స్ట్, అతను ఏ డ్యాన్స్కి సంబంధించిన అతను. ఓకే, అతను ఏ డ్యాన్స్కి సంబంధించిన అతను. ఓకే, ఇవన్నీ కూడా ఇతనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మా. ఇతను లేనిదే క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఈ పండిట్ బీర్జూ మహారాజు గారు ఏ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించిన వారు అంటే కథక్. ఓకే, కథక్ ఈజ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేయర్. ఓకే, నెక్స్ట్, సో ఇవి మా ఇంపార్టెంట్ బీస్ ఎస్ఎస్సి ఎంటీఎస్. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఉంటే నేను ఈ సిరీస్ని ఇంకా కంటిన్యూ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, టేక్ కేర్.